హాయ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. సో ఇప్పుడు చాలామంది ఫ్యూచర్ అవేర్నెస్ వచ్చేసింది. ఫ్యూచర్ ఎలా ఉండాలి అని ముందు నుంచే ప్లాన్ చేసుకుంటున్నారు. చాలామంది ఇప్పటికే స్టాక్ మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు కొత్తగా వినిపిస్తున్న మాట ఏంటంటే, సో ఇంటర్నేషనల్ ఇన్వెస్టింగ్ గురించి పూర్తిగా విశేషాలు చెప్పడానికి మనతో పాటు ఉన్నారు రాజేశ్వర్ రెడ్డి గారు, క్వాలిఫైడ్ పర్సనల్ ఫైనాన్స్ ప్రొఫెషనల్. హలో అండి. సో నమస్కారం, ఎలా ఉన్నారు? ఫైన్ అండి. సో ఇప్పుడు అందరూ ఫ్యూచర్ ప్లాన్ చక్కగా చేసుకుంటున్నారు అండ్ చాలా వరకు మీలాంటి అడ్వైజర్స్ ఉన్నందువల్ల చాలామంది ప్లాన్స్ ఇప్పటికే స్టార్ట్ చేసేసారు. ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్న మాట ఏంటంటే ఇంటర్నేషనల్ ఇన్వెస్టింగ్. అసలు ఇది ఉందా, ఉంటే ఎలా ఇన్వెస్ట్ చేయొచ్చు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటర్నేషనల్ అనగానే అందరికీ ఫేక్ ఏమో అనిపిస్తుంటుంది. ఇది ఎంతవరకు ఉంది? ఇంటర్నేషనల్ ఇన్వెస్టింగ్ అంటే ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్? ఇప్పుడు మనకు తెలిసినంత వరకు స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఈక్విటీలో మనకు చాలా వీడియోస్ ఉన్నాయి, చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. బట్ ఇండియన్స్ ఫారిన్ స్టాక్స్లో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. అంటే ఇండియా కాకుండా అవుట్ సైడ్ ఇండియా అంటే ఇట్ కెన్ బి యుఎస్ మార్కెట్, యూకే మార్కెట్, మిగతా అన్ని మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. అంటే అక్కడున్న కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయడం. ఏదైనా రిక్వైర్మెంట్ ఉందా, వాటికి పర్టికులర్ క్రైటీరియా ఉందా అక్కడ ఇన్వెస్ట్ చేయడానికి? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకు అవైలబుల్ ప్లాట్ఫామ్స్, ఇప్పుడు ఇక్కడ ఎన్ఎస్సి, బిఎస్సి ద్వారా ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నాం. మన స్టాక్స్ కొనడం అనుకోండి, మ్యూచువల్ ఫండ్స్ అనుకోండి. కానీ వాటిలో చేయాలి అని అంటే ఒక స్పెసిఫిక్ ప్లాట్ఫామ్ కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇన్ఫర్మేషన్ ఎక్కువ లేదు. సో అలా చేయొచ్చు అనే తెలియని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు అంటే మన ఇండియన్ మార్కెట్ ఇక్కడ ఉన్నప్పటికీ ఇండియా కాకుండా ఇంటర్నేషనల్ ఇన్వెస్టింగ్ ఎందుకు అనేది ఫస్ట్ క్వశ్చన్. ఎందుకంటే సపోజ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు టోటల్ వరల్డ్ మార్కెట్ చూసారనుకోండి, సే ఎక్స్ అనుకుందాం, ఎక్స్ టోటల్ వరల్డ్ మార్కెట్ ఎక్స్ అనుకుంటే అందులో ఇండియా పర్సంటేజ్ 3% మాత్రమే ఉంది. సో ఓవరాల్గా ఒక వరల్డ్ మార్కెట్ 100 అంటే మనం 3లో ఉన్నాం. మిగతా 97% దేర్ ఆర్ సో మెనీ కంపెనీస్, సో మచ్ హ్యూజ్ పొటెన్షియల్. సో అది ఫస్ట్ ప్రైమరీ రీజన్. సెకండ్ రీజన్, ఇప్పుడు చాలామంది మ్యూచువల్ ఫండ్స్ ద్వారా ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో మ్యూచువల్ ఫండ్ ఇండియన్ మార్కెట్ వచ్చేసి 36 lakh crores. మ్యూచువల్ ఫండ్ ఆల్ 40 to 43 AMCస్లో మన ఇండియన్స్ అంతా కలిసి చేసే ఇన్వెస్ట్మెంట్ యాజ్ ఆన్ డేట్ 36 lakh crores. అందులో వీ హ్యావ్ ది ఆప్షన్ ఆఫ్ ఇన్వెస్టింగ్ ఇన్ ఫారిన్ సెక్యూరిటీస్. అంటే మన ఫారిన్ కంపెనీస్ ఇప్పుడు ఫేస్బుక్, అమెజాన్, గూగుల్ ఇవన్నిట్లోనూ ఇన్వెస్ట్ చేసే ఆపర్చునిటీ ఉంది. కానీ ఇక్కడ ఏమవుతుంది అని అంటే ఈ మన 36 lakhs crores ఎంత పర్సంటేజ్ ఈ స్టాక్స్కి సంబంధించి ఉంది, ఫారిన్ స్టాక్స్ చూసుకుంటే దట్ ఈజ్ ఓన్లీ 4.4%. వెరీ మినిమల్. సో అంటే ఓవరాల్గా ఇండియన్ మార్కెటే 3%, దట్టు మళ్ళీ ఇండియన్ మార్కెట్లో ఒక మ్యూచువల్ ఫండ్ మార్కెట్ తీసుకుంటే అందులో గ్లోబల్ స్టాక్స్ వచ్చి 4.4%. సో దట్ మీన్స్ వీఆర్ హ్యావింగ్ వెరీ లెస్ ఎక్స్పోజర్. సో అంటే ఆ ఎక్స్పోజర్ అనేది చాలా తక్కువ ఉంది. అందుకని లేకపోవడం వల్ల, తెలియకపోవడం వల్లే అనుకుంటున్నాను. ప్లాట్ఫామ్స్ కూడా ఇదివరకు లేవు, ఇప్పుడు వస్తున్నాయి. అవేర్నెస్ ఒకటి, ఆపర్చునిటీ ఒకటి, రెండు. బట్ ఇప్పుడు ఆపర్చునిటీ అనేది ఉంది, అవేర్నెస్ ఇట్ హ్యాస్ టు బి క్రియేటెడ్. సో పర్సంటేజ్ వైజ్ తక్కువ ఉంది. మరి ఎందుకు ఇంటర్నేషనల్ ఇన్వెస్టింగ్ చేయాలి అని అంటే మన డిపెండెన్సీ పెరుగుతుంది వాటి మీద. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం వీడియో చేస్తున్నాం, దిస్ ఈజ్ నాట్ అవర్ కంపెనీ, యూట్యూబ్, గూగుల్ వాళ్ళది. ఈ వీడియో తీసుకెళ్ళి ఫేస్బుక్లో పోస్ట్ చేస్తారు. ఫేస్బుక్ ఈజ్ ఆల్సో ఇంటర్నేషనల్ కంపెనీ. అండ్ మీరు ఎడిటింగ్ చేస్తే, ఈ వీడియోని ఎడిటింగ్ చేసినప్పుడు యూ విల్ యూజ్ యాపిల్ ల్యాప్టాప్. మెనీ ఆఫ్ ది పీపుల్ హూ ఆర్ ఇన్ టు దిస్ గ్రాఫిక్స్ అండ్ వీడియో ఎడిటింగ్ యాపిల్ ప్రిఫర్ చేస్తారు. సో మనం స్టెప్ బై స్టెప్ చూస్తే ఎనీ కంపెనీ, అంటే సపోజ్ ఇప్పుడు వీడియో చేసేటప్పుడు ఏదైనా అవసరం వచ్చింది, ఏదైనా తెప్పించుకోవాలి, అమెజాన్లో బై చేస్తున్నాం. మన డిపెండెన్సీ ఏంటంటే డే బై డే ఇట్ ఈస్ ఇంక్రీజింగ్. వీ యూజ్ ఇన్స్టాగ్రామ్, వీ యూజ్ వాట్సాప్ లేకపోతే అసలు ఇప్పుడు లైఫ్ నడవచ్చు. అంటే అవి లేకుండా మనం బతకలేము. అంటే ఈ 5-10 yearsలో కన్జంప్షన్ పెరిగింది, మన కన్జంప్షన్ యాజ్ వెల్ యాజ్ వాటి గ్రోత్ కూడా పెరుగుతుంది. సో మనము యాజ్ ఎ కన్జ్యూమర్ మనం అందులో లాస్ట్ 5 years 10 years నుంచి చేస్తున్నాము, నెక్స్ట్ 5 years 10 years కూడా చేస్తాం కాన్ఫిడెంట్గా. ఇవి లేకుండా ఉండలేమంటున్నాం. మరి వాటిల్లో కూడా ఇన్వెస్ట్ చేయాలి కదా. వీ షుడ్ బి ఎ పార్ట్ ఆఫ్ దోస్ గ్రోత్ కంపెనీస్. జస్ట్ కన్స్యూమర్స్గా, యూజర్స్గా కాకుండా ఇన్వెస్టర్స్గా కూడా ఉంటే బెటర్. అందుకని ఈ పాయింట్స్ వస్తున్నాయి ఈ ఇంటర్నేషనల్ ఇన్వెస్టింగ్. సో ఎందుకు చేయాలి అనే కన్విక్షన్ మనకు వచ్చినప్పుడు దెన్ వీ విల్ సీ ఫర్ ది సోర్సెస్ అవైలబుల్.
సో వై అనేది ఒకటి క్లారిఫై అయ్యింది ఇక్కడ, ఎందుకు చేయాలి అనేది. సో నౌ ఇంకా డిఫరెంట్ రీజన్స్ ఉన్నాయి. సే ఫర్ ఎగ్జాంపుల్ యూఎస్డీలో, అంటే ఇప్పుడు మనం ఇంటర్నేషనల్ ఇన్వెస్టింగ్ అంతా యూఎస్ డాలర్స్లో చేస్తాం. అంటే యూఎస్ డాలర్స్లో మన అసెట్ పెంచుకోవడానికి. ఎందుకు యూఎస్ డాలర్స్లో అసెట్ పెంచుకోవడము? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పిల్లలు ఎడ్యుకేషన్ ఉన్నారు, వాళ్ళు గ్రాడ్యుయేషన్ టైంలో, పోస్ట్ గ్రాడ్యుయేషన్ టైంలో దే ఆర్ గోయింగ్ అండ్ స్టడీయింగ్ ఇన్ అవుట్ సైడ్ ఇండియా. అప్పుడు మనకు డాలర్లోనే అంత కావాలి. సో ఇప్పటి నుంచే దాన్ని బిల్డప్ చేసుకుంటూ వెళ్తే డాలర్ ఫామ్లో ప్రాబబ్లీ అక్కడ వెళ్ళినప్పుడు యూజ్ చేసుకోవచ్చు. అదొక అడ్వాంటేజ్. సెకండ్ అడ్వాంటేజ్ వెల్త్ క్రియేషన్. ఇంతకుముందు చెప్పినట్టు మన డిపెండెన్సీ వాటి మీద పెరుగుతుంది, వాటిలో యూజర్స్ పెరుగుతున్నారు, కంపెనీస్ గ్రో అవుతున్నాయి, కాబట్టి వాటితో పాటు మనము గ్రో అవ్వాలి. సో దిస్ ఈజ్ ద సెకండ్ రీజన్. అండ్ యుఎస్ మార్కెట్కి తీసుకుంటే ఇందులో నేను ఇప్పుడు గ్లోబల్ స్టాక్స్ అని చెప్పాను, బట్ గ్లోబల్ స్టాక్స్లో మన ఇండియాకి 3%, మిగతా 97% అని చెప్పాను కదా. ఈ 97లో 55.9% యుఎస్ స్టాక్స్. ఓకే, సో ఆల్మోస్ట్ మోర్ దెన్ హాఫ్. సో అందుకనే ఇప్పుడు మనం డిస్కస్ చేసిన కంపెనీస్ కూడా ఇప్పుడు మనం ఏదైతే కన్వర్జేషన్లో వచ్చాయో అన్నీ మళ్ళీ యుఎస్ టెక్ కంపెనీసే. సో వీటిదే 55.9% ఉంది. అందుకని యుఎస్ స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయడము కొంచెం బెటర్. బట్ ఆ రిస్క్ అనేది ఉంటుంది. దట్ ఈస్ ద రీజన్ మేము ఏంటి రికమెండ్ చేస్తున్నాము అని అంటే ఒక 5 to 10%. అంటే ఇక్కడ ఒక 1 crore ఇన్వెస్ట్మెంట్ ఉంది ఒక పర్సన్ది ఇండియన్ మార్కెట్లో, ఇండియన్ ఈక్విటీస్లో, ఇండియన్ మ్యూచువల్ ఫండ్లో 1 crore ఇన్వెస్ట్మెంట్ ఉంటే ఒక 5 to 10 lakhs అందులో పెట్టొచ్చు. ఎందుకు అంటే హెడ్జింగ్ లాగా, ఎందుకంటే ఇది డాలర్ ఫామ్లో ఉంటుంది. అండ్ వన్ మోర్ అడ్వాంటేజ్ విత్ దిస్ ఫారెన్ ఇన్వెస్టింగ్ ఇస్ డాలర్ రూపీ ఫ్లక్చుయేషన్. మీరు 10 years బ్యాక్ ఇప్పటికీ చూడండి. 10 years బ్యాక్ ఒక డాలర్కి ఎన్ని రూపీస్ ఉండేది, ఈ రోజు ఎంత ఉంది? ఇంక్రీజింగ్ కాబట్టి మనం చూసుకోవక్కర్లేదు, డిక్రీజ్ అవుతుందేమో అన్న ఛాన్స్ లేదు. అంటే ఈ కంపెనీ గ్రోతే కాకుండా ఈ రూపీ డాలర్ డిఫరెన్స్లో కూడా మనకు వీ విల్ హ్యావ్ అన్ అడ్వాంటేజ్. బట్ రిస్క్ ఉంటుంది కాబట్టి వాట్ వీఆర్ సజెస్టింగ్ ఇస్ కన్జర్వేటివ్ ఇన్వెస్టర్స్ అయితే ఒక 5 to 10% ఎక్స్పోజర్ ఉంటే చాలు. అగ్రెసివ్ ఇన్వెస్టర్స్ దే కెన్ గో ఫర్ ఎ లిటిల్ మోర్, మేబీ 15-20%. మ్యాక్సిమం ఎంత లిమిట్ ఉంది ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్మెంట్లో? గుడ్ క్వశ్చన్ అండి ఇది. అంటే ఇక్కడ మనం ఇండియాలో మన దగ్గర ఒక 10 కోట్లు ఉన్నాయి, 20 కోట్లు ఉన్నాయి, 100 కోట్లు ఉన్నాయి, ఎంత అంటే అంత పెట్టొచ్చు, దేర్ ఇస్ నో లిమిట్. బట్ ఫారెన్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలంటే మనం ఏ ప్లాట్ఫామ్స్ ద్వారా ఇన్వెస్ట్ చేస్తున్నామో ఆర్బీఐ రెగ్యులేషన్ ఉంది. ఏంటంటే LRS స్కీమ్ అంటారు దాన్ని, అంటే లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్. త్రూ LRS ఆర్బీఐ లిమిట్ ఏంటంటే $250,000 per year per person. అంటే 250 into 72-75 వేస్తే ఇట్ విల్ బీ సమ్వేర్ అరౌండ్ 1.75 crore. అంటే అప్ టు 1.75 crore నేను రూపీస్ని డాలర్లో కన్వర్ట్ చేసి ఐ కెన్ ఇన్వెస్ట్ ఎవ్రీ ఇయర్. ఇది సపోజ్ కపుల్ ఉన్నారు, ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్, 1.75, 3.5 వరకు కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. సో దట్ ఈస్ ద లిమిట్. ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ఫామ్స్కి వస్తే ఇప్పుడు ఈ మధ్య చాలా ప్లాట్ఫామ్స్ వచ్చాయి. ఈవెన్ వీఆర్ ఆల్సో హ్యావింగ్ ఏ ప్లాట్ఫామ్ టైడ్ అప్ విత్ వన్ గ్లోబల్ ప్లాట్ఫామ్. మేము కూడా చేస్తున్నాం. అండ్ సో మెనీ ప్లాట్ఫామ్స్ ఆర్ దేర్. యూ కెన్ జస్ట్ గో అండ్ గూగుల్ ఇట్ అండ్ చెక్ ఇట్. ఆ ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవచ్చు. సో యూజువల్గా మిడిల్ క్లాస్ వాళ్ళు ఒకవేళ ఇంటర్నేషనల్ ఇన్వెస్టింగ్ చేయాలనుకుంటే మినిమం లిమిట్ ఎంత ఉండొచ్చు? ఇంత ఉంటుంది, ఇప్పుడు మ్యాక్సిమం ఇంత చేయొచ్చు అన్నారు. ఎవ్రీ మిడిల్ క్లాస్ పర్సన్కి ఇప్పుడు ఏంటంటే ఎక్కువ ఇన్వెస్ట్ చేయాలని వాళ్ళే ఎక్కువ ముందుకు వస్తున్నారు నాకు తెలిసి. సో అలాంటి వాళ్ళకి మినిమం లిమిట్ ఎంత ఉండొచ్చు? ఇది ఇంత అమౌంట్ మనం ఇన్వెస్ట్ చేస్తేనే వీ కెన్ గో అని ఒక బ్యారికేడ్. ఇప్పుడు మనకి ఇక్కడ స్టాక్స్ ఉన్నాయి, ఇండియాలో స్టాక్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని స్టాక్స్ ఇప్పుడు HDFC బ్యాంక్ 1,500 రూపీస్ సమ్వేర్ అరౌండ్ ఉంది. MRF ఉంది, మేబీ 75,000-76,000 ఎగ్జాక్ట్ గుర్తులేదు నాకు, అంతలో ఉంది. అంటే మన దగ్గర 75,000 ఉంటేనే నేను ఆ స్టాక్ కొనవచ్చు. ఒక స్టాక్ కొంటే సపోజ్ ఒక స్టాక్ ప్రైస్ 1 lakh అనుకోండి, సింగిల్ స్టాక్. నా దగ్గర 1 lakh ఉంటేనే నేను ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇండియాలో నేను 2 lakhs టూ స్టాక్స్ కావాలంటే 2 lakhs పెట్టాలి. బట్ ఫారెన్ ఇన్వెస్టింగ్లో అడ్వాంటేజ్ ఏముంటుందంటే ఫ్రాక్షనల్ షేర్ ఇన్వెస్టింగ్ అనే కాన్సెప్ట్ ఉంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ యాపిల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. $148కి
ఒక స్టాక్, $148, సమ్వేర్ అరౌండ్ 10,000 రూపీస్కి ఒక స్టాక్. ఆర్ అమెజాన్ తీసుకోండి, $3,660కి ఒక స్టాక్. అంటే అది ఎక్కడికి వెళ్తుంది, ఒక 2-2.5 లక్షల మధ్యలో వెళ్తుంది. అంటే నా దగ్గర 2.5 లక్షలు ఉంటేనే, అమెజాన్ ఈరోజు ఇండియాలో ఉంటే నా దగ్గర 2.5 లక్షలు ఉంటేనే నేను ఇన్వెస్ట్ చేయొచ్చు. కానీ 10,000 అయినా ఇన్వెస్ట్ చేయొచ్చు, 50 అయినా చేయొచ్చు, 1 lakh అయినా చేయొచ్చు. మనం ఎంత చేస్తామో అంతవరకు ఫ్రాక్షన్ షేర్. సపోజ్ ఇప్పుడు 1 lakh షేర్ ఉంది, నేను 10,000 పెట్టాను, 1/10 ఆఫ్ దట్ షేర్ విల్ బి అలాటెడ్ టు. ఓకే. సో మన దగ్గర మినిమం ఇంతే అని అవసరం, మెల్లిమెల్లిగా బిల్డప్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇండియాలో చేసినట్టు అంత హ్యూజ్గా కూడా చేయలేము, ఎందుకంటే దెర్ ఈజ్ ఏ $రూపీ రిలేషన్. మనకు $75 మన దగ్గర ఉంటేనే we will be able to convert it into $1. బట్ ఫ్రాక్షనల్ ఇన్వెస్టింగ్ ఉంది కాబట్టి వీ కెన్ ఇన్వెస్ట్ ఇన్ ఎనీ స్టాక్. అమెజాన్ని కూడా కొనవచ్చు, యాపిల్ని కూడా కొనవచ్చు, ఎనీవేర్ వీ కెన్ ఇన్వెస్ట్. సో ఇది ఒక బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటారు ఇంటర్నేషనల్ ఇన్వెస్టింగ్ అని. యా, బట్ ఎక్స్పోజర్ కన్జర్వేటివ్గా ఒక 5% to 10% ఉంచుకోవడం బెటర్. మెయిన్లీ పర్టికులర్గా పిల్లలు ఉండి ఇప్పుడు నెక్స్ట్ ఇంకో 5 years 6 yearsకి లేదు ఇంకో 10 yearsకి ఇఫ్ దే ఆర్ గోయింగ్ టు అబ్రాడ్, మీరు ఈ డాలర్ ఫామ్లో అసెట్ బిల్డ్ చేసుకుంటే ఏంటంటే అక్కడ యూ కెన్ యూజ్ ద సేమ్ డాలర్స్. సో మెల్లిమెల్లిగా బిల్డ్ అయిపోతుంది కాబట్టి డాలర్ హెడ్జ్ అక్కడ ఆ రిటర్న్ ప్లస్ కంపెనీ గ్రోత్ కూడా ఉంటుంది. అండ్ ఫ్యామిలీ ఉన్న వాళ్ళు కాకుండా ఇప్పుడు కొత్తగా ఎర్న్ చేస్తూ ఉంటారు, 21 to 25 years మధ్యలో దే స్టార్ట్ ఎర్నింగ్. ఇలాంటి యూత్కి ఇంటర్నేషనల్ ఇన్వెస్టింగ్ అనేది ఎంతవరకు కరెక్ట్? అదే ఆ 5 to 10% ఉన్నంత కాలం ఓకే. బట్ బేసిక్గా ఏంటంటే మన ఇండియా అనేది ఇట్ ఈస్ గ్రోయింగ్ వెరీ ఫాస్ట్. సో ఇండియన్ ఇన్వెస్టింగ్కి ప్రయారిటీ ఇవ్వాలి. బట్ ఇంటర్నేషనల్ ఇన్వెస్టింగ్ ఎందుకంటే డైవర్సిఫికేషన్ కోసం, అంటే అంతా ఒక చోట ఉండి మార్కెట్స్ అప్ అండ్ డౌన్ ఉన్నప్పుడు హెడ్జింగ్ కోసం. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను యుఎస్ గురించి చెప్పాను, యుఎస్ కంపెనీస్ మనం యూజ్ చేసే కంపెనీస్ అన్నీ తెలుసు. యుఎస్ కంపెనీస్ more than 40% revenue US companiesవి they get it from other countries. more than 40% revenue. వెరీ క్లవర్ ఇంటెలిజెంట్ మూవ్ అనమాట అక్కడున్న. అంటే దాని అర్థం ఏంటి, నేను ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తే ఒక కంట్రీ స్పెసిఫిక్ ఏమి ఉండదు, రిస్క్. యూజర్స్ అంతా ఉన్నారు. ఇప్పుడు ఇండియాలో కూడా దేర్ ఆర్ సో మెనీ యూజర్స్ ఫర్ వీఆర్ యూజింగ్. ప్రజెంట్లీ మనమే యూజ్ చేస్తున్నాం, మనం ఇంకో 10 ఏళ్ళు కూడా యూజ్ చేస్తాం. సో ఆ రిస్క్ని బ్యాలెన్స్ చేయడానికి 5 to 10% we can add foreign portfolio into our portfolio. ఇంకొంచెం హయ్యర్ రిస్క్ అంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ రాజేశ్వర్ రెడ్డి గారు, చక్కటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్స్ లాట్. చూసారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.